నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు కాపునాడు రాయలసీమ బలిజ ఆత్మగౌరవ సభ కాపునాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులు సంపత్ హనుమంతరావు, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు వెలిశెట్టి శ్రీహరి రాయలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, జనసేన నాయకుడు తాచన్ శెట్టి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథులను సన్మానించారు. తదనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి పేద బలిజ మెరిట్ విద్యార్థులకు 20 మందికి 5,000 చొప్పున ఉపకార వేతనాలు అందించారు. తదనంతరం బలిజ కులస్తులకు విశిష్ట సేవలు అందించి వారికి ప్రతిభ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ నెల్లూరు నగరం నుండి బలిజ సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బలిజ సంఘీయులు పాల్గొని జయప్రదం చేశారు. తీసుకోండి దయచేసి అభివృద్ధి పొంగూరు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. కొంచెం అనుకున్నాడు ప్రతిభా పురస్కారాలు విజయ్ నట్ట పట్టుకున్నా సార్ 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 సరేనా అందరూ విజయ్ అంత బాగుందా క్లాస్కి వచ్చాను. నెక్స్ట్ 19 చిన్న పాప పైకి రావాలి త్వరగా. త్వరగా స్టేజ్ మీదకి. తీసుకోండి అబ్బాయి
ఇద్దరికి మనం రాయలసీమ బంధు మహాసంఘం గవర్నమెంట్ స్కూల్లో 99% చెప్తున్నారు. రాహుల్ సాయి సునీత సాయి సునీత మా చేతి హ్యాండ్స్ పెట్టద్దు మేడం. అలాగే అన్న అన్న ఒక సైడ్ రా అన్న. సాయి ఐశ్వర్య సౌత్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా సీఎం లెవెల్స్లో అన్న కొద్దిగా అమ్మాయి చదువు కూడా ఆడు తిరిగేది చాలా చూపించావు. మీరు కొంచెం వెనక్కి జరగండి. వీళ్ళ సంక్షోభంతో ఇంట్లో బెంగళూరు పర్వతుగా అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో రాయలసీమ అంటే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ఉన్న బలిజ కులస్తులందరూ ఈరోజు ఇక్కడ గ్యాదర్ కావటం రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ఆత్మగౌరవ సభ. ఎందుకంటే ఈరోజు మనకు మిర్యాల వెంకట్రావు గారు 84వ జయంతి, అదేవిధంగా వంగవీటి రంగా గారి యొక్క 35వ వర్ధంతి. ఈ రెండు ఒకే రోజు ఉన్నాయి. వారి యొక్క ఆత్మకు కూడా శాంతి కలగాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. ఇక్కడ ఏర్పాటు చేసి ఫస్ట్ ఒక క్యాలెండర్ అంటే నూతన సంవత్సరానికి ఒక క్యాలెండర్ని ఇనాగ్రేషన్ చేశాము. ఆ తర్వాత పేదలు, నిరుపేద విద్యార్థులు ఎవరైతే బలిజ కులస్తులు ఉన్నారో వాళ్ళ కొంతమందికి స్కాలర్షిప్స్, అది ఈ సంవత్సరమే కాదు, ఈ యొక్క కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఈ యొక్క కమ్యూనిటీ కోసంగా పోట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. ఇలా ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే చేస్తుందో ఆ చేసే ఆర్గనైజేషన్లో ఉన్న రాయలు కావచ్చు లేదా ఆ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాపు, బలిజ, ఈ కులస్తులు వీళ్ళందరూ యాక్చువల్గా ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్న మాట వాస్తవం. అన్ని కులాల కంటే ఎక్కువ మంది, ఎక్కువ శాతం ఉన్న మాట వాస్తవం. కానీ ఇది పూర్తిగా అంటే ఈ యొక్క కులస్తుల జాబితాలో పూర్తిగా అణగారిన కాకుండా అదేవిధంగా బాగా డెవలప్ అయిన కేటగిరీలోకి రాలా, మధ్యస్థంగా ఉంది. మధ్యస్థంగా ఉండటం వల్ల ఎవరు దీని గురించి అంటే రాజకీయంగా డెవలప్ అయినప్పుడే ఖచ్చితంగా ఆ యొక్క కమ్యూనిటీ కాస్ట్ ఏదైనా కానీ డెవలప్ అవుతుంది, రాజ్యాధికారంలో షేర్ రావాలి. దానికని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయన యొక్క ఒక పట్టుదలతో ఈరోజు ముందుకు పోతున్నారు. వారు తెలుగుదేశం ఇద్దరు కలిసి ఈరోజు యాక్చువల్గా కలిసి పోటీ చేస్తూ ఈ రాష్ట్రంలో ఏదైతే అరాచక పాలన ఉందో దాన్ని తుదిముట్టించాలని, దాన్ని అంతం చేయాలని, ప్రజలకి సుపరిపాలన చేయాలని యాక్చువల్గా చేస్తున్నారు. ఖచ్చితంగా 2024లో అది అవుతుంది. నా వరకు నేను నెల్లూరులో పుట్టి కానీ 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలే. తెలుగుదేశం పార్టీకి 1993 నుంచి నేను సేవ చేస్తున్నా. ఆ సేవకు కానీ యాక్చువల్గా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో డైరెక్ట్గా నన్ను క్యాబినెట్లోకి తీసుకున్నారు.
ఎందుకంటే 2014లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్ని నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. 25 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వెంటనే ఆయన క్యాబినెట్లోకి తీసుకోవటం, అంతేకాకుండా మున్సిపల్ శాఖ, అమరావతి రాజధాని ఇవ్వటం జరిగింది. అయితే రాష్ట్రానికి చేయటమే కాకుండా నేను పుట్టి పెరిగింది నెల్లూరులో కంటెస్ట్ చేసి ప్రజల యొక్క ఓట్లతో గెలవకపోయినా నన్ను ఎమ్మెల్సీగా ఇచ్చి ఒక మంత్రి చేసినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలని నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేశాను. మీకు అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత. పుట్టి పెరిగినందుకు, ఇంత ఎదిగినందుకు ఖచ్చితంగా మనం పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలని ఉద్దేశం చేశాను. అదేవిధంగా కమ్యూనిటీ తీసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాపులకు బిల్డింగ్ అంటున్నారు. అయితే నాకు కూడా అది చేయాలని ఎంతో కాలం వచ్చింది. అయితే నాకు ఒక మంత్రి పదవి రావడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాపు భవన్కి నేను 2 ఎకరాల 75 సెంట్లు, సుమారు 3 ఎకరాల 45 సెంట్లు, 3 ఎకరాల 45 సెంట్లు నెక్లెస్ రోడ్ దగ్గర యాక్చువల్గా ఆ సీఎం గారికి చెప్పి, సాధారణంగా 1/2 ఎకరం ఇస్తారు, అట్లాంటిది అక్కడ 3 ఎకరాల 40 సెంట్లు ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పి క్యాబినెట్లో పెట్టి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి అలాట్ చేయడం జరిగింది. నేను తాతంశెట్టి నాగేంద్ర, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శిని. ఈరోజు మామూలుగా మా అధ్యక్షుడు ఈ కమ్యూనిటీ వీటికి దూరమైన మా ఆత్మీయులు చాలామంది, అంటే రాయలసీమలో 5 జిల్లాల్లో ఉన్న బలిజ పెద్దలు, అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు అందరూ కలిసి ఆ అభిమానంతో నాయన నువ్వు రావాలి అని ఇక్కడున్న ఆర్గనైజర్లు కూడా పిలిస్తే రావడం జరిగింది. అది కూడా ఓపెన్గా ఒకే విషయం చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే, నేను పుట్టినటువంటి నా కులాన్ని అద్భుతంగా నేను ప్రేమిస్తా, అంతకంటే నేను ఎదుటి కులాలను కూడా అభిమానిస్తా, గౌరవిస్తా. అంటే అది మా నాయకుడు మాకు నేర్పించినటువంటి సంస్కారం. నేను ఒక్కటే చెప్తున్నా మా వాళ్ళందరికీ, యూనిట్గా ఈ రాష్ట్రంలో అత్యధిక % ఉన్నటువంటి మనం ఎందుకు ఎవరి దగ్గరకు పోయి దేహి అని చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి మనందరం సంఘటితంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు 6%, 7% మీ ఓట్లను కొలుస్తున్నారు. మనం ఎన్ని % ఉన్నాయో మన ఓట్లు మనం గన వేసుకోగలిగితే, మన నాయకుడికి అండగా నిలబడితే, రేపు వాళ్ళ % ఎంతో ఎత్తుకొని మేము ఎంత % ఉన్నామో మన దగ్గరకు వచ్చే పరిస్థితి మనం తెప్పించాలని చెప్పి మా జాతి పెద్దలందరికీ శిరస్సు ఉంచి చేతులు జోడించి మేము వేడుకోవడం జరిగింది. మేము ఖచ్చితంగా, అంటే రాష్ట్రం అంతా ఒక మాట ఇప్పుడు వినపడడం లేదు. మొన్నటి కనుక వైనాట్ 175 అని ఈరోజు ఆల్రెడీ 161 అని ఉమ్మడి కార్యాచరణలో భాగంగా చాలామంది తెలియజేయడం జరిగింది. రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు 100% మా ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్నో రుగ్మతలతో బాధపడుతున్నటువంటి జాతికి కూడా అండగా నిలబడతారని చెప్పి, నిలబడాలని మేమందరం ఆశిస్తాం.